స్వామీజీ, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది స్వామీజీ, మీ మాట మీద నమ్మకం ఉంది. మీరే రక్షిస్తారన్న నమ్మకం ఉంది. నా మనవణ్ణి కాపాడుకోవటం కోసం ఏం చెయ్యాలో తరుణోపాయం చెప్పండి. మిమ్మల్ని నమ్ముకున్నా. వాడికి ఏమీ కాకుండా చూడండి స్వామి. ఏమీ కాకూడదంటే వెంటనే మీ మనవడికి సుమంగళి యోగం ఉండే అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలి. అలా చేస్తే నా కొడుకు బతుకుతాడు స్వామీజీ. తరుణోపాయం చెప్పింది అపాయం జరగకుండా ఉండడానికి. స్వామీజీ, సూర్యకి పెళ్లి చేస్తే బతుకుతాడు అంటున్నారు కాబట్టి శ్యామ్నిచ్చి చేసేయొచ్చా? ఈ అమ్మాయి నష్టజాతకురాలు. సుమంగళి యోగం ఈ అమ్మాయికి లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సూర్య బ్రతకడు. స్వామీజీ, తన జాతకం మార్చడానికి, తనకి సుమంగళి యోగం కలగటానికి ఏమైనా యాగాలు గాని యజ్ఞాలు గాని ఉంటే చెప్పండి, చేస్తాం. మీకు చేసే స్తోమత ఉన్నా ఆ ఫలం సిద్ధించే భాగ్యం సమంతాకి లేదు. బ్రహ్మ రాసిన రాతను మనం మార్చలేం. ఆ రాత ప్రకారమే జరుగుతుంది. అది కాదు స్వామి. కుదరదని చెప్తున్నాను కదా. కుదరదని చెప్తున్నారు కదరా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. స్వామీజీ, సామాన్యుతో నా కొడుక్కి నిశ్చితార్థం కూడా అయిపోయింది. తనకి సుమంగళి యోగం ఉందేమో చూసి చెప్పండి. అదృష్టవంతురాలు. తాను ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు తాండవిస్తూ ఉంటాయి. జాతకం చాలా బాగుంది. సుమంగళి యోగం పరిపూర్ణంగా ఉంది. స్వామీజీ, అయితే నా కొడుక్కి సామాన్యతో పెళ్లి జరిపించేయచ్చు కదా? నిరభ్యంతరంగా జరిపించొచ్చు. దీనిని పెళ్లి చేసుకుంటే నీ బిడ్డ దీర్ఘాయుష్మానుడవుతాడు. సంతోషం స్వామీజీ, చల్లని మాట చెప్పారు. నా మాట చెల్లాలి అంటే మీరు పెట్టిన ముహూర్తానికే ఆ పెళ్లి జరిపించేయాలి. అయ్యో, తప్పకుండా స్వామీజీ. ఎవరు అవునన్నా కాదన్నా మీరు చెప్పినట్టు చేస్తాం. పెట్టిన ముహూర్తానికి ఇద్దరు పెళ్లి జరిపించేస్తాం. శుభం భూయా. ఇదంతా మీ దయ్య స్వామి. మీరొచ్చారు కనుకనే మాకు ఈ విషయాలు తెలిసాయి. నా మనవణ్ణి కాపాడుకోగలిగాను. అంతా ఆ శివయ్య లీలలు. సావిత్రమ్మ, నేను దూతను మాత్రమే. ఆయన చెప్పమన్నది చెప్పడమే నా విధి. ఇదంతా నువ్వు నీ భర్త చేసిన దానాన పుణ్యఫలమే. నీ మంచితనమే నీ మనవడు ప్రాణాలు కాపాడాయి. ఇందులో నేనేమీ చేసింది లేదు. మీరు మాత్రం ఏ కారణం చేతనైనాను వీళ్ల పెళ్లిని అశ్రద్ధ చేయవద్దు. అలా చేశారో మీ మనవడు మీకు ఉండడు. లేదు స్వామి, లేదు. నా మనవడి కోసం నేనేమైనా చేస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇక ఆగం. శుభం భూయా. హర హర మహాదేవ శంభో శంకర.
ఇక నేను వచ్చిన దైవ కార్యం అయ్యింది. వెళ్ళొస్తానమ్మా. గ్రాండ్మా, స్వామీజీని బయట వరకు పంపించేస్తాను. అలాగే. పదండి. శుభం భూయా, శుభం భూయా. హర హర మహాదేవ శంభో శంకర. విన్నావుగా, సుమంగళి యోగం ఉన్నది సామాన్యకి. ఇక పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా కొడుకు జోలికి పోకుండా నీ గదిలో నువ్వుండు. డాడ్, నీ యాక్టింగ్ అద్భుతం. అందర్నీ నీ మాటలతో బుట్టలో పడేశావు. చివరికి సమంత సూర్యను కూడా నమ్మించేశావు డాడీ. నమ్మించకపోతే నా బేబీని పెళ్లి కూతుర్లా చూడలేను కదా. 4 రోజుల్లో సూర్య చెప్పడం కాదు, ఏమీ చెప్పకుండా చేసేశాను కదమ్మా. ఎస్ డాడ్, యూర్ గ్రేట్. అంతా నీ కోరిక నెరవేర్చడం కోసమే తల్లి. ఇక నష్టజాతకురాలు కూడా ఏమీ చేయలేదు. చేస్తుంది డాడ్. గదిలో కూర్చొని ఏడుస్తుంది. అవును బేబీ, ఏడుస్తూ కూర్చోవలసిందే. వీ వాంట్ దట్. ఎస్. చిన్నమ్మమ్మ, మీరు ఇంట్లో లేరా? బయటికి వెళ్ళారా? ఓ, గుడికి వెళ్ళారా? స్వామీజీ, చిన్నమ్మమ్మ లాస్ట్ టైం వచ్చారుగా, ఈయనే. సుఖీ బావా, సుఖీ బావా. ఒరే చక్రధర్, నీ మొహం నాకు కనపడిందిరా. స్వామీజీ వేషం వేసుకొచ్చి నీ కూతురుతో కలిపి వేషాలు వేస్తున్నావా? ఇప్పుడే సూర్యబాబుకి చెప్తానుండు. అమ్మయ్యా, డాడ్, నీ గెడ్డం ఉన్నా నువ్వు దొంగ స్వామీజీ అని కనిపెట్టలేకపోయింది. ఎవరు బేబీ? హరికృష్ణ పెళ్ళాం. హరికృష్ణ పెళ్ళవా? హరికృష్ణ పెళ్ళయిందా? 30 ఏళ్ల లవ్ స్టోరీ అంట డాడ్. ఈ మధ్య పెళ్లి చేసుకొని వచ్చాడు. బేబీ, ఇది నిజంగా ఆడదేనా? ఏం డాడ్, ఎందుకు ఆ డౌట్ వచ్చింది? గుద్దింది ఆడమనిషి అయినట్లేదే. డాడ్, డాడ్. ఏం లేదు బేబీ, ఒక మాట కూడా మాట్లాడలేదు. మాట పోయింది డాడ్. మాట పోయిందా? ఎస్ డాడ్, నా వల్లే. దీపావళి రోజు సమంత కోసం బాంబు పెట్టాను. ఈవిడ అడ్డొచ్చింది. ఆ ఎఫెక్ట్ కి మాట పోయింది. నాకెందుకో ఈ తేడాగాడ మీద డౌట్గా ఉంది బేబీ. కొంచెం వాచ్ చేస్తూ ఉండు. ఓకే డాడ్, బాయ్. బాయ్ బేబీ, జాగ్రత్త. లేదు బావా, నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా స్వామీజీ చెప్పింది నిజం బావా. నేను నష్టజాతకురాలిని. నేను నీకు భార్యగా ఉండకూడదు. ఎవరెన్ని చెప్పినా నాకు భార్యవి నువ్వే శామ్. ఫూలిష్గా మాట్లాడకు బావా. ఆ స్వామీజీ చెప్పినవి జరిగిన తర్వాత కూడా ఆయన మాటలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆయన చెప్పినట్టే చేయాలి. అలా చేయడానికైతే నేను బతికుండి వేస్ట్ శామ్. బావా, ఎందుకు ఇలా మాట్లాడతావు? నువ్వుండాలి, 100 years బతకాలి, అంతే. నువ్వు నాకు లేనప్పుడు నేను ఒక్కరోజు కూడా బతకడం వేస్ట్. బావా ప్లీజ్ అలా మాట్లాడకు. ఏంటి చింతదయ్య, రంగడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక్క నిమిషం, నాకు అర్థం కావట్లేదు. రంగడు, కంగారు పడకు, కాస్త నిదానంగా ఏం జరిగిందో చెప్పు.
స్వామీజీయా? ఎవరు? అదే ఇందాకొచ్చాడు ఆ స్వామీజీయేనా? ఆ స్వామీజీ నిజం స్వామీజీ కదా? మరెవరు? చక్రధర? మరి నీకెలా తెలుసు? నువ్వు అనుకోకుండా అతన్ని గుద్దితే అతని గడ్డం ఊడిపోయి మొహం కనిపించింది, అవునా? రంగడు, నువ్వు సరిగానే చూసావు కదా? వాడే అయి ఉంటాడు చింతాతయ్య. చూసావా శామ్, ఇదంతా డ్రామా. వాడి కూతురు నేను చేసుకోవడం కోసం నిన్ను నష్టజాతకురాలని చేశాడు, నాకు ప్రాణగణను సృష్టించాడు, ఆ సామానికి సుమంగళ యోగం ప్రసాదించాడు. పుట్ట దగ్గర పాము వ్యవహారం కూడా వాడి పని అయి ఉంటుంది. ఇంకా వాడిని వదలకూడదు. సూర్య, తొందరగా వాడి బండారం బయట పెట్టాలి, లేకపోతే అందరూ కలిసి సామాన్యతో నీ పెళ్లి జరిపించేస్తారు. విషయం తెలిసింది కదా చింతాతయ్య, ఇక వాడి కళ్ళు తెరిపిస్తాను. పదసా, వాడెంతో దూరం వెళ్ళుండడు. వాడిని పట్టుకొని ఈడ్చుకొచ్చి నానమ్మ కాళ్ళ ముందు పడేద్దాం. పద బావా, ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. థ్యాంక్స్ రంగడు. పదసా. సూర్య, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ పనుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాం. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నష్టజాతకురాలను వెంటేసుకుని వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా, అమ్మనే అమ్మను కాబట్టే నా బిడ్డ బాగుండాలని ఆరాటపడుతున్నాను. ఈవిడ కోసం నువ్వు చేసినవి చాలా ఎక్కువ. ఇక ఈవిడ గారి గురించి ఆలోచించకుండా మా గురించి, నీ గురించి ఆలోచించరా? సామాన్యకి నీకు పెళ్లి చేయడానికి శుభలేఖలు అచ్చువేయడానికి ఇచ్చాం కదా, రెడీ అయ్యేట వీళ్ళు తీసుకురా. ఏం మాట్లాడుతున్నావమ్మా? రెడీ అవటం ఏంటి? ఆపమని చెప్పాను కదా. నువ్వు ఆపమని చెప్పావు, మేము ఆపద్దు అని చెప్పాం. అదేంటమ్మా, నిజమేంటో తెలిసే వరకు పెళ్లి జరగదని చెప్పాను కదా. నానమ్మ కూడా ఒప్పుకుంది కదా. అప్పుడు ఆవిడ ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకోవడం లేదుగా. ఎటుపోయి ఎటొస్తుందో అని నేనే శుభలేఖలు రెడీ చేయమన్నాను, చేశారు. నేననుకున్నది జరిగింది. స్వామీజీ గారు ఏం చెప్పారో విన్నావుగా, సామాన్యకే సుమంగళి యోగం ఉందన్నారు. ఉంటే నేను సామాన్యుని పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటేనే నువ్వు బతుకుతావని స్వామీజీ చెప్పారు కదా. అన్నీ విని కూడా ఇలా మాట్లాడతావేంటి? వచ్చిన స్వామీజీ దొంగ స్వామి ఉండొచ్చుగా. చచ్చా, అవే మాటలరా. ఆయన వన్నవన్నీ జరిగే కూడా ఆయన మీద అబాండాలు వేస్తావే, తప్పురా. ఆయన అలా అనకూడదు. అనొచ్చమ్మా, తప్పేం లేదు. వాడు ఖచ్చితంగా దొంగ స్వామి, సామాన్య మనిషే. అందుకే అన్ని సామాన్యకు అనుకూలంగా చెప్పాడు. అదేం కాదు. అవునమ్మా, నీకు గుర్తుందో లేదో, మన స్వామీజీ మహాయాగం జరిపించాలని మన ఇంటికి వచ్చినప్పుడు నేను శామే భార్యాభర్తలం, అది బ్రహ్మ రాసిన రాత, ఎవరు తప్పించలేరు అని చెప్పారు. మా చేతే మహాయాగాన్ని జరిపించారు. గుర్తుంది కదా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. జాతకాలనేవి మారిపోతూ ఉంటాయి. ఎందుకు మారిపోతాయమ్మా? ఒకసారి రాసిన రాత మాటి మాటికి మారిపోతుందా?
నిన్నది మార్చినా మేము నిన్ను మారనివ్వం. ఇప్పుడు చెప్పిన స్వామీజీ మాటనే మేము నమ్ముతాం. సామాన్యతోనే నీ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరిపిస్తాం. మొండిగా మాట్లాడకమ్మా. నేను నిజాన్ని నిరూపించే వరకు నువ్వు ఆశపడుతున్న పెళ్లిని చేసుకోను. చేసుకోవు. ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడు నిజాన్ని నిరూపిస్తావు? ఒక తేదీ రోజు చెప్పవా? నిజాన్ని నిరూపించే వరకు చేసుకోను అంటే ఎన్ని రోజులు ఆగాలరా? ఎన్ని నెలలు ఆగాలి? ఎన్ని సంవత్సరాలు ఆగాలి? అప్పటి వరకు నువ్వుంటావా? పెట్టిన ముహూర్తానికి నీ పెళ్ళైతేనే నువ్వు మాకు దక్కుతావు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఆ దొంగ స్వామి మాటల్ని నమ్మకు. మమ్మల్ని వెళ్ళనివ్వు. చిక్కితే వాడి బండారం ఇప్పుడే బయట పెడతాను. ఒరే 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 ఒరే, స్వామీజీ ఈవిడి గురించి చెప్పారు కాబట్టి ఈవిడ అదృష్ట జాతకురాలు అవ్వడం కోసం స్వామీజీ గురించి లేనిపోనివన్నీ చెప్పి నీకు నూరు పోసినట్టుందిరా. ఈవిడ గారి మాయమట్టల్ని నమ్మకరా. స్వామీజీ శక్తివంతులు, యోగులు. ఆయనంటే అమ్మో అమ్మో అమ్మో, ముందు లెంపలు వేసుకో, చెంపలు వేసుకోరా. నేనేం వేసుకోనక్కర్లేదు. దొరికితే వాడి చెంపని వాయించి తీసుకొస్తానుండు. ఆగు. ఏంటమ్మా? ఏంటేంటి? అనుకున్న ముహూర్తానికి సామాన్యత నీ పెళ్లి జరుగుతుంది. నిజం తెలిసే వరకు అవ్వదు. అలా చెప్పి తప్పించుకోవాలనుకుంటే నేను ఊరుకోను. నాకొక రోజు చెప్పు. చెప్పే వరకు వదలవా అమ్మా? వదలను. సరే, ఓ 4 రోజులు ఆగు. ఆ 4 రోజులు గడువైపోతే సామాన్యుడి పెళ్లి చేసుకోవాలి. మరి అంతవరకు వెళ్ళదమ్మా. వెళ్ళిన పక్షంలో చేసుకోవాలి. అలా నువ్వు మాటిస్తేనే నిన్ను అడుగు ముందుకు వేనిస్తాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. సరే, ఈ 3 రోజులు కూడా నీ పెళ్లికి సంబంధించిన పనులు ఓ పక్క జరుగుతూనే ఉంటాయి. 4వ రోజు ఆగుతా. 5వ రోజు మాత్రం నన్నెవరు ఆపలేరు. సరే, ఇక మేము వెళ్ళొచ్చా? వచ్చా. బావా, చక్రధర్ ఎస్కేప్ అయ్యాడు. వెంటనే వచ్చుంటే దొరికేవాడు. చిన్న తాపడం వల్ల లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే శామ్. స్వామీజీ వేషంలో వచ్చిన చక్రధర్ అన్న విషయం మనకు తెలిసిందని వాడికి తెలియదుగా. మళ్ళీ ఏదోటి వాగటానికి రాకపోడా, మనకు దొరకపోడా. వెయిట్ చేద్దాం, వస్తాడు. ఇంకేం చేస్తాం బావా? ఆ మెడికల్ షాప్లో చూడు. దీపికతో మనం గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గాయత్రి వాళ్ళు ఎవరూ లేరు అని మనతో గొడవ పడ్డారే, ఆ పెద్దావిడ మెడిసిన్స్ కొంటుంది. అవును సార్, ఆవిడే. ఆవిడ్ని పట్టుకుని కొంచెం బెదిరిస్తే మనకేమైనా యూస్ ఉంటుందేమో బావా. ట్రై చేద్దాం పద.